హాయ్ అండి. గొట్టం కాజా తయారీ విధానం అండి. 2 కప్పులు మైదా తీసుకొని జల్లించుకోవాలండి. అందులోనే 2 స్పూన్లు శనగపిండి కూడా వేసుకొని, కొద్దిగా సాల్టు, కొద్దిగా వంట సోడా ఉంటది కదండీ! అది కూడా వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇవన్నీ చపాతీకి కలిపినట్టు ముద్దగా కలుపుకోవాలండి. మరీ జోరుగా కాకుండా, గట్టిగా కాకుండా కలుపుకొని ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ పిండిని మొత్తం మరలా మంచిగా కలుపుకోవాలండి. కలిపి ఇలా రౌండ్‌గా పొడవుగా చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసినయి చేత్తోటి ఇలాగా ఒత్తుకుంటున్నానండి. మీరు చపాతీ కర్ర ఉంటది కదండీ! దాంతోనైనా ఒత్తుకోవచ్చండి. పాకం కోసం 2 కప్పులు షుగర్ వేసుకొని, 2 కప్పులు వాటర్ వేసుకొని, 2 యాలకులు దంచి వేసుకోవాలండి. అవి కూడా వేసుకున్నాక లైట్ తీగ పాకం వస్తే సరిపోద్దండి. తర్వాత ఆయిల్ పెట్టుకొని అందులో ఇవి వేసినవి బాగా గోల్డ్ కలర్ రావాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, ఇవి పాకంలో వేసుకొని, ఈ పాకం పీల్చాక కొంచెం చల్లారాక తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతేనండి.